మోడీ గొప్ప నాయకుడు. భారత్ అద్భుతమైన దేశం. రెండు దేశాల సంబంధాలు బాగున్నాయి. ట్రంప్ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ యాక్షన్లు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. మొన్న భారత్ ఎగుమతులపై 50% సుంకాలను విధించాడు. నిన్న H1B వీసాల దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచేశాడు. ఇప్పుడు భారతీయులపై ఆంక్షలు విధిస్తున్నాడు. ప్రమాదకర డ్రగ్ ఫెంటనైల్తో ముడిపెట్టి 2 భారతీయులపై అమెరికా కఠిన చర్యలు తీసుకుంది. భారత్ను దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు ట్రంప్ యత్నిస్తున్నాడు. భారత్ను ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? యుక్రెయిన్ యుద్ధానికి భారత్కు సంబంధం ఏంటి? పదే పదే అమెరికా ఎందుకు రష్యన్ చమురునే ప్రస్తావిస్తోంది? లెట్స్ వాచ్. భారత్తో చర్చలు జరుపుతూ అమెరికా విమర్శలు. రష్యా చమురునే అమెరికా టార్గెట్ చేసిందా? భారత్పై అమెరికా అధ్యక్షుడు పగబట్టాడా? భారత్ అమెరికా సంబంధాలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముందుగా భారత్పై సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డాడు. నిన్న H1 వీసాతో భారత్కు ట్రంప్ షాక్ ఇచ్చాడు. తాజాగా అమెరికా 2 భారతీయులపై ఆంక్షలను విధించింది. ఈ చర్యలకు అమెరికా ఆర్థిక శాఖ ఉపక్రమించింది. 2 భారతీయులు మత్తుమాత్రల్ని తయారు చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ ఆరోపించింది. ఆ మత్తుమాత్రల తయారీలో ఫెంటనైల్ని వినియోగించినట్టు తెలిపింది. అత్యంత శక్తివంతమైన డ్రగ్ ఫెంటనైల్. దీన్నే అమెరికాలో జాంబీ డ్రగ్ కూడా పిలుస్తారు. ఈ మత్తు పదార్థాన్ని ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు తయారు చేశారు. ఇది మోర్ఫిన్ కంటే 50 నుంచి 100 రెట్లు శక్తివంతమైనది. హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైన డ్రగ్ ఫెంటనైల్. దీన్ని అతిగా ఉపయోగిస్తే అత్యంత ప్రమాదకరం. తాజాగా 2 భారతీయులపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అగ్రదేశంలో ఆ దేశం కంపెనీలతో వ్యాపారాలు నిర్వహించేందుకు వీలు లేకుండా పోయింది. ఫెంటనైల్ అనేది అమెరికాకు అతిపెద్ద సమస్యగా మారింది. ఫెంటనైల్ను ఒక్కసారి తీసుకుంటే దానికి ఎవరైనా బానిస అవ్వాల్సిందే. స్మాల్ డోస్ తీసుకున్నా కొన్నిసార్లు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ఫెంటనైల్ అనేది అమెరికాకు జాతీయ భద్రతా ముప్పుగా మారింది. అయితే భారతీయులపై ఆంక్షలు విధించిన టైమింగ్ మాత్రం అత్యంత కీలకమైనది. అమెరికా భారత్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సమయంలో ఈ చర్యలకు వాషింగ్టన్ ఉపక్రమించింది. ప్రస్తుతం 2 భారత మంత్రులు అమెరికాలోనే ఉన్నారు. 2 దేశాల సంబంధాలను పునరుద్ధరించేందుకు వారు యత్నిస్తున్నారు. కొన్ని వారాల క్రితం భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50% సుంకాలు విధించింది. రష్యా నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకుంటున్నందుకే ఈ సుంకాలను విధించినట్టు ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ విధించిన సుంకాలు అన్యాయమైనవని భారత్ వాదించింది. 140 కోట్ల మంది ప్రజలున్న దేశానికి చమురు చౌకగా లభిస్తుంటే అమెరికా ఓర్వలేకపోతోందని ఢిల్లీ మండిపడుతోంది. కానీ అమెరికన్లు మాత్రం భారత వాదనల్ని పట్టించుకోవడం లేదు. రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపాల్సిందేనని అమెరికా బెదిరింపులకు దిగుతోంది. ఈ విషయాన్ని తాజాగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి క్రిస్ రైట్ ప్రస్తావించాడు. ఏ దేశం నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకున్నా ఇబ్బంది లేదని, రష్యా నుంచి మాత్రం కొనుగోలు చేయొద్దని రైట్ డిమాండ్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చమురు ఎగుమతి చేస్తున్నాయని రైట్ వాదిస్తున్నాడు. రష్యా చమురు చౌకగా లభిస్తుందని భారత్ కొనుగోలు చేస్తోందని విమర్శించాడు. చమురు దిగుమతులకు చెల్లించిన నిధులతోనే రష్యా యుద్ధంలో ప్రతివారం వేల మందిని చంపేస్తోందని అమెరికా వాణిజ్య మంత్రి ఆరోపించాడు. తమతో పాటు భూమి మీద ఏ దేశంతో చమురును కొన్నా ఇబ్బంది లేదని రైట్ సూచిస్తున్నాడు. భారత్ను శిక్షించాలని కోరుకోవడం లేదని క్రిస్ రైట్ సన్నాయి నొక్కులు నొక్కాడు. యుద్ధాన్ని ఆపాలని, తమ సంబంధాలను భారత్తో పెంచుకోవాలని కోరుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. భారత మంత్రులు వాషింగ్టన్లో ఉండగానే క్రిస్ రైట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను జయశంకర్ కలిశారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జేమ్సన్ గ్రేయర్ తో సమావేశమయ్యాడు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో 2 భారత మంత్రులు చర్చలను ముమ్మరం చేశారు. వారి ఉద్దేశం 2 దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడమే. ప్రస్తుత ఆందోళనలపైనే చర్చలు జరిగినట్టు విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. గోయల్ మాత్రం వాణిజ్య చర్చలను పునః ప్రారంభించారు. అమెరికా నిర్మాణాత్మకంగా స్పందిస్తున్నట్టు భారత అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే భారత్ అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బహుశా నవంబర్లో ఈ డీల్ జరగచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీని ఓ కుదుపు కుదిపేశాయి. H1B వీసాల దరఖాస్తుల ఫీజును ఏకంగా $1,00,000 ట్రంప్ పెంచేశాడు. H1B వీసా అనేది భారత్కు అత్యంత కీలకమైన అంశం.
భారత జీడీపీలో సగానికి పైగా ఆదాయం సేవల రంగం నుంచి లభిస్తోంది. అందుకే భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అంతకుముందు విధించిన 50% సుంకాల తర్వాత H-1B వీసాతో ట్రంప్ దెబ్బ కొట్టాడు. ఈ రెండింటి ఉద్దేశం రష్యన్ ఆయిల్ను భారత్ కొనగొండ చేయాలి అన్నదే ట్రంప్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించాడు. నేటో దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొంటున్నాయని ట్రంప్ మండిపడ్డాడు. నేటో దేశాల వెంటనే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయాలని అల్టిమేటం జారీ చేశాడు. నేటో దేశాల ముందు ఆపేస్తే ఆ తర్వాత భారత్ చైనాపై మరిన్ని చర్యలు తీసుకోవచ్చని ట్రంప్ చెప్పాడు. H-1B వీసా అప్లికేషన్ ఫీజును పెంచడాన్ని ట్రంప్ సమర్థించుకున్నాడు. అమెరికన్లకే ఉద్యోగాలను ఇవ్వాలనే H-1B వీసా ఫీజు పెంచినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. నిజానికి భారత్ను ట్రంప్ చర్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి తీసుకొస్తూ భారత్పై ట్రంప్ అటాక్స్ చేస్తున్నాడు. మరోవైపు చర్చలకు స్వాగతిస్తున్నాడు. ఇలా చేయడంతో ఇరు దేశాల సంబంధాలపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. 2025 ఏప్రిల్ వరకు కూడా భారత్ అమెరికా దీర్ఘకాలిక భాగస్వామ్య దేశాలు. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాణిజ్యం, చమురు, వీసాలతో పాటు ఇప్పుడు ఆంక్షలు కూడా తోడయ్యాయి. వాస్తవికతతో పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్ యత్నిస్తోంది. చర్చలను కొనసాగించేందుకు సంకేతాలనిస్తోంది. కానీ అడ్డంకులు మాత్రం తొలగిపోలేదు. అటు అమెరికా, ఇటు భారత్ నాయకులు సంబంధాలను స్థిరీకరించుకోవడానికి యత్నిస్తున్నారు. రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణపై ఆశలు పెరుగుతున్నాయి. కానీ ముందుకు సాగే మార్గం మాత్రం సవాలుతో కనిపిస్తోంది.